రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు అరెస్టు వారెంట్ జారీ అయింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం 2వ పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఏ కోర్టు సీరియస్ అయింది. పరిటాల శ్రీరామ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతుంది. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైంది. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ తరపున జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించగా వంశీ తరపు సత్యదేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ A71 నిందితునిగా ఉన్నారు. మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురిచేస్తుంది. గురువారం 13 గంటల పైగా విచారణ పేరుతో ప్రవాసనం సాగించడం సిట్ కుట్రకు అద్దం పడుతుంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టే వరకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా 2 రోజులు గురువారం కూడా విచారణ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంఓ కార్యదర్శి ఓఎస్టీలకు మద్యం విధానం రూపకల్పన అమలుతో ఎట్లాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉల్లంఘిస్తూ తేల్చి చెప్పారు.